భారత్లో ఇంటర్నెట్ సంక్షోభం. భారత్లో ఇంటర్నెట్ సంక్షోభం ఎందుకు? హోర్ముజ్ జలసంధిలో ఈ అక్కడ భూగర్భ జలాల ఎక్కడైతే ఉంటాయో కింద సముద్ర గర్భంలో అక్కడ పెద్ద ఎత్తున ఇంటర్నెట్ కేబుల్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ ఇంటర్నెట్ కేబుల్ల పైన ఇరాన్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఇంటర్నెట్ సంబంధించిన విషయంలో కొంత కట్ చేసే అవకాశాలు ఉన్నాయట. సో దానివల్ల ప్రపంచంలో ఓన్లీ భారత్కి కాదు ప్రపంచ దేశాలు కూడా ఇంటర్నెట్ సంక్షోభం పెద్ద ఎత్తున జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో హోర్ముజ్లోని నెట్ కేబుల్ను ధ్వంసం చేస్తామని ఇరాన్ వార్నింగ్. ఆ నెట్ కేబుల్ను ధ్వంసం చేస్తే అమెరికా, ఇరాను, అన్ని రకాల దేశాలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అదే జరిగితే మన దేశంలో ఇంటర్నెట్ బంద్ స్వల్పకాలిక ప్రత్యామ్నాయంగా స్టార్ లింక్ అంటూ చూస్తాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా దేశంలో ఇంటర్నెట్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం కనిపిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే హోర్ముజ్ జలసంధి లోపల గల ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం చేస్తామని ఇటీవల ఇరాన్ ప్రకటించింది. తాజాగా ఇరాన్కు మద్దతుగా యుద్ధం చేసేందుకు యెమెన్ హౌతీ రెబెల్స్ ముందుకు వచ్చారు. దీంతో ఇంటర్నెట్ కనెక్టివిటీకి కీలకంగా ఉన్నటువంటి అల్ మండెల్ జలసంధిలోని కేబుల్ల భద్రత పైన అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ హౌతీలు ఇరాన్ సైన్యం ఈ కేబుల్లను మైన్లు లేదా షిప్ల ద్వారా ధ్వంసం చేస్తే భారత్ సహా ఆసియా దేశాలకు ఇంటర్నెట్ సంక్షోభం తప్పదని నిపుణులు చెబుతున్నారంటూ చూస్తున్నారు. ఇదంతా కూడా ఇంటర్నెట్ కేబుల్ సంబంధించినటువంటి మ్యాప్ ఇదంతా మొత్తం ఏషియా కంట్రీస్ అన్ని కూడా అదే ఇంటర్నెట్ ఒకవేళ కేబుల్ కట్ చేసి పెద్ద ఇంటర్నెట్ సంక్షోభం వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇక్కడ చూడండి, ప్రపంచంలోని 95 నుంచి 99% వరకు గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ సముద్ర గర్భంలో పదిలంగా పరిచిన సబ్మెరైన్ ఫైబర్ కేబుల్లు లేదా అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్ల గుండా ట్రావెల్ చేస్తుంది. శాటిలైట్ల ద్వారా నామమాత్రం సర్వీసులు మాత్రమే అందుతాయి. ఇదంతా అండర్ గ్రౌండ్లో సముద్ర గర్భంలో ఉన్నటువంటి కేబుల్ల యొక్క పరిస్థితి. సో ఇదంతా కూడా ఎక్కడ ఫైబర్ కేబుల్, ఇవన్నీ కూడా సబ్మెరైన్ ఫైబర్ కేబుల్ అంటారు. వీటిని సబ్మెరైన్ ఫైబర్ కేబుల్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే శాటిలైట్ల ప్రయోగం మెయింటెనెన్స్ రీప్లేస్ ఖరీదుతో కూడిన వ్యవహారం. ఫైబర్ కేబుల్స్ను సముద్ర గర్భంలో పరుస్తూ కనెక్షన్లు కలిపే వరకే ఖర్చు. ఆ తర్వాత క్షణాల్లో టెరాబిట్ డేటాను ట్రాన్స్ఫర్ చేయగల ఈ కేబుల్ ఏకకాలంలో మిలియన్ల యూజర్లకు నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తాయి. భారత్కు పశ్చిమం వైపు, తూర్పు వైపు ఈ కేబుల్కు గ్రౌండ్ స్టేషన్లు ఉన్నాయి. యూరప్, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల నుంచి ఇంటర్నెట్ కనెక్షన్కు మనకు ఫైబర్ కేబుల్ అనుసంధానమై ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి హోర్ముజ్ జలసంధి గుండా, ఎర్ర సముద్రం నుంచి అల్మండెల్ జలసంధి గుండా ఈ ఫైబర్ కేబుల్ పశ్చిమ భారతానికి చేరుతాయి. ఆసియా, యూరప్ రూట్కు ఈ కేబుల్ కీలకంగా ఉన్నాయి. అంటే యూరప్ దేశాలతో ఇంటర్నెట్ కనెక్షన్లకు ఈ కేబుల్ ముఖ్యం. అయితే తూర్పు భారతం వైపు ఆసియా నుంచి వచ్చే కనెక్షన్లు ఉన్నాయి. బాబ్ అల్ మండెల్ జలసంధిలో పరిచినటువంటి కేబుల్స్ ద్వారా 30% గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్, 80% యూరప్, ఆసియా డేటా ట్రాఫిక్ వెళుతుంది. పశ్చిమాసియా, యూరప్ ట్రాఫిక్లో దాదాపు 20% హోర్ముజ్ జలసంధి ఏర్పాటు చేసిన కేబుల్సే కంట్రోల్ చేస్తాయంటూ చూసాం. వారిలోకి హౌతీల ఎంట్రీతో టెన్షన్. సో హౌతీలు అనేవారు కొంచెం ఫెరోషియస్ వింగ్, అది హౌతీలు. సో హోర్ముజ్లో ఇంటర్నెట్ కేబుల్ ధ్వంసం చేస్తామని ఇదివరకే ఇరాన్ బెదిరింపులకు దిగింది. ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా ఎర్ర సముద్రం తీర దేశం యెమెన్లోని హౌతీలు యుద్ధంలోకి దిగడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీకి కీలకంగా ఉన్నటువంటి అల్ మండెల్ జలసంధిలో కేబుల్ల భద్రతపై అనుమానాలు అలుముకుంటాయి. ఒకవేళ హౌతీలు, ఇరాన్ సైన్యం ఈ కేబుల్లను మైన్లు లేదా షిప్ల ద్వారా ధ్వంసం చేస్తే దాదాపు భారత్తో సహా ఆసియా దేశాలు, చైనా కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడే సంక్షోభం తప్పదని చెప్తున్నారు. పశ్చిమ భారతానికి చేరే కేబుల్ ఆఫ్రికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకు అనుసంధానిస్తూ కీలకంగా ఉన్నాయి. యూరప్ నుంచి ఐటీ సేవలు, క్లౌడ్ యాక్సెస్, ఫైనాన్షియల్ వ్యవస్థలు, అంతర్జాతీయ కాల్స్, డేటా సేవలు అల్మండెల్ గుండానే జరుగుతాయి. అమెజాన్, మెటా, క్లౌడ్ సర్వీసెస్, అంతర్జాతీయ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు, వీడియో కాల్స్, యూరోప్ కేంద్రంగా పనిచేస్తున్న దిగ్గజ కంపెనీల డేటా సేవలు భారత్కు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. హోర్ముజ్ అల్ మండెల్లోని కేబుల్ ధ్వంసం అయితే ప్రత్యామ్నాయంగా తూర్పు ఆసియా, పసిఫిక్ సముద్రం నుంచి యూరప్ దేశాల కనెక్టివిటీ పొందాల్సి ఉంటుంది. ఫలితంగా ఇంటర్నెట్ స్లో అవుతుంది, కొన్ని సేవలు పొందడం చాలా కష్టతరం అవుతుంది. భారత్ మొత్తంగా ఇంటర్నెట్ కోల్పోకుండా అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే భారత్ పరిధిలోని ఉండే యూపీఐ వంటి సేవలపై పెద్దగా ప్రభావం ఉంటుందా ఉండదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇది పరిస్థితి కనబడతా ఉంది. మన దేశంలో ఒకవేళ ఈ ఇరాన్ సంబంధించినటువంటి వారు, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వారు ఏదైతుందో ఇంకా ముదిరితే, హౌతీలు రంగంలోకి దిగితే, ఇటు
హోర్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు అల్మండల్ సంబంధించినటువంటి జలసంధిలో కూడా పెద్ద ఎత్తున అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా ధ్వంసం చేస్తే కనుక మన భారతదేశం పెద్ద క్రైసిస్ను ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.